యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్కారం మాస్టర్. నమస్తే. నా తల్లి ఇక్కడ ఉంది. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. ఏం మనిషి అయ్యా కదా. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పు. రెడీగా ఉండు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. అవసరమా అధ్యక్ష? నిజమే కదా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ కనిపించండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే దత్తపుత్రుడు గురించి మాట్లాడుతూ, ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మహిళలు ఈయన నమ్మే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? నా అక్క చెల్లెమ్మలు ఈ దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఐదేళ్లకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాను, ఇప్పిస్తారా? మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. జగన్ గాని కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నిస్తారా అన్నా? నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటా సచ్చిండేవాన్ని. అయితే అంతేగాని చీప్ గా రాయి తీసుకొని కొడతారు ఎవరైనా? అదంతా ఫేక్. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, సంస్కారహీన. మరి అదే మూడోసారి నాలుగోసారి అంటే అది అలవాటు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? మరి ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయితే అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఈ అక్క చెల్లెమ్మైనా కూడా పని కోసం ఏదైనా ఈ దత్తపుత్రుడిని కలవడానికి కుదిరే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. హలో, ఏ అందరితో సింగిల్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసి ఇంత కామ పిశాచారా నువ్వు? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని అడగగలుగుతారా అన్నది. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? ఓటు సరస్. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. more and more
అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నాకు అందరికి తెలిసిపోయింది, ఒక ఛాన్స్ అయిపోయింది కాబట్టి తెలిసిపోయింది 5 సంవత్సరాల్లో. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య. మిగల్చకుండా ఊడ్చేయండి, మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి. అసలు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడికి, ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతాం. ఏమైందిరా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ దత్తపుత్రుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. మాకు తెలుసులేరా. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.